క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టుబడులకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపారు. ఏడాదిలోపు రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి పార్థసారథి వివరించారు. లోక్ భవన్ నిర్మాణం కోసం అధికార ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం పలికినట్లు చెప్పారు. పరిష్కరించాలి అని చెప్పేసి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్కి మరి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ సమస్య పరిష్కరించడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తుకోకుండా ఏదైతే రికార్డ్స్ని కరెక్ట్ చేస్తారో ఆ కరెక్టెడ్ రికార్డ్స్ అన్నిటినీ కూడా బ్లాక్ చైన్లో క్లౌడ్లో స్టోర్ చేసి శాశ్వత పరిష్కారాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాను. మరి మినిస్టర్స్ అందరూ కూడా వారి ఇన్ఛార్జ్ జిల్లాలో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి 22A కానివ్వండి, లేదా పాస్బుక్స్ కానివ్వండి, అయితే ఈ రికార్డ్స్ అన్నిటి మీద కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి వీటిని పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కాదు. సపోజ్ ఒక తండ్రికి అంటే వారు దానికి రకరకాల అర్థాలు తీస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఫాదర్ ఉంటారు. ఫాదరు ఒకవేళ వీలునామా లేని పక్షంలో ఆ ప్రాపర్టీని హక్కుదారులైన అందరికీ సమానంగా చట్ట ప్రకారం ఇవ్వాలి. ఒకవేళ వీలునామా ఏదన్నా ఉంటే ఆ వీలునామా ప్రకారం చేస్తారు. వీలునామా లేని పక్షంలో కొంతమంది పరపతి ఉన్నారో, లేకపోతే మీలాంటి వాళ్ళతో స్నేహమో, లేదా నాబోటి వాడితో స్నేహమో ఉండి అధికారులు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయటమో, లేకపోతే అధికారులు ఏదైనా కారణం కానివ్వండి, ఒకరి పేరు మీద రాసుకుంటామో, ఇద్దరి పేరు మీద రాసుకుంటామో, లేకపోతే ఎక్కడో వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటుంటే దీని గురించి పట్టించుకొని వాళ్ళని పేర్లు మార్చేయటమో, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటినీ వివాదాల్లోకి వెళ్తాం కాదు. సో రెవెన్యూ చట్టాలకి వ్యతిరేకంగా డాక్యుమెంట్స్ని ట్యాంపర్ చేయటం ద్వారా అధికారులు నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే కొంత అవినీతి కానివ్వండి, వీటన్నిటినీ పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచన చేశారు.